వాడు కర్ణుడు చనిపోయాడు కదా యుద్ధంలో. ఆ విధంగా కుంతికి కూడా పుత్రశోకం ఉంది. అయితే సినిమాలో చూపించినట్లుగా కుంతి వెళ్ళి ఒకసారి, కృష్ణుడు వెళ్ళి ఒకసారి కర్ణుడితో మాట్లాడి, వాడికి నీకెందుకు, నువ్వు వీడి పక్క వచ్చేస్తే నువ్వు ఆరో భర్తగా కూడా ద్రౌపది స్వీకరిస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద్రౌపది చెప్పి, ఈ చెత్త అంతా ఎక్కడ లేదు. వ్యాస మహర్షి ఇచ్చినటువంటి భారతంలో కానీ, భాగవతంలో కానీ, హరివంశంలో కానీ ఎక్కడ లేదు. లేనిపోనవని సృష్టించడంలో చాలా గొప్పవాళ్ళు మనవాళ్ళు. అందులో మన తెలుగు వాళ్ళు మరి అన్నారు మాస్టర్ గారు. కర్ణుడు దాన వీణ సూర్యుడు చెత్తంతాను. వాడు అసలు వీరుడు ఎలా అవుతాడు అన్నారు మాస్టర్ గారు. ఎందుకంటే వస్త్రాభరణం చేయమని ఐడియా ఇచ్చిందే వాడు. మళ్ళీ వాడు డైరెక్ట్గా వాడు చేయడం భయంగా వాడికి దుశ్శాసనుడు చెప్పి ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు వాడు ముందే బారిపోయాడు, వాడు తోక ముడిచాడు. అప్పటిదాకా వాడు ఏమంటాడు, నేనుండగా రారాజుకి ఏం కాదంటూ ఉంటాడు. ఏం వాడు ఉండేది, వాడు ఏ సందర్భంలో వాడు అక్కడ ఆ సీన్లో లేడు వాడు. అందుకని వాడి గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళకి, భారతం చదువుకున్న వాళ్ళకి నవ్వు వీడి గురించి అలా చెప్తారేమిటా.